ఇది చూసి పేస్ట్ గ్లాస్ ముందుకైతే అంటే రాదానికి చెంచా తెచ్చుకుంటాం. నేను ముగ్గులు పెళ్ళేనా అంటే అది అలాగా ఇది అలాగా ఏంటే బట్టలు కడిగిపోతాయి దీనికి. ఏదైనా కొనంత సందు దొరికితే ఆ దొడ్లోకి వెళ్ళి కోళ్ళు తవ్వుతుంది. ఏమి అమ్మ కనిపిస్తే నా దగ్గర రావేంటి? పిల్లకాయలోడికి తలకాయ ఇచ్చేస్తాడు, ఎలా కొరికేస్తే కొరికి. అయ్యా చూడు వాడు సిప్పికి తెలీదు నేను అమ్మ వచ్చినట్టు. చూద్దాం ఎలా రియాక్ట్ అవుతుందో. ఇప్పుడు తాత వెళ్ళారు దాన్ని వదలడానికి. పిలువమ్మ దీన్ని, నన్ను చూసేసింది. పిలువమ్మ. సిప్పి సిప్పి తీసి తీసి సిప్పి సిప్పి దానికి ముందే తెలిసిపోయింది, ముందే వచ్చేసి అయిపోసేస్తుంది. రావా 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 రావే రావే ఏ నాకు 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 నేను ఎప్పటి నుంచి వచ్చాను నా దగ్గరికి రావాలని చూసావా? నా దగ్గర నీకు ఉంటున్నాక అమ్మమ్మ వచ్చాక రావా? అలానే ఉంటుంది. ఒక్క బుద్ధి పోనిస్తున్నావు. రావా రావా నేను వచ్చేసారు. అయిపోయి పోసే కదా అక్కడ బొమ్మలు చూస్తా కంటే తల దగ్గరికి వచ్చి స్నానం చేసి అయిపోయి వచ్చేస్తున్నారు. అయిపోయారు అది వస్తున్నాయి కరెక్ట్. దానికి వెళ్ళిపోతుంది చూసా ఎంత తెలియదు.
అదే పిచ్చిలో సంక్రాంతిని సైనిక్ ప్లేట్ బుజ్జిని అది మా మనవరం వచ్చి బెంగళూరు నుంచి నేను కాయలు ఉన్నాను పాప గెలని చెప్పేసి గెలిచాను. ఎవరు పెట్టినా ఎవరైనా 400 200 ఇస్తే చెట్టు ఎక్కాడు ఒక చెట్టుకి. చెట్టు ఎవరిది? చెట్టు కృష్ణ తాతయ్య వాళ్ళు ఎవరైనా ఎక్కించుకోవచ్చా? తీయించుకుంటారు. ఎవరికై చుట్టాలు అయ్యి వస్తే ఎవరికాళ్ళు మనిషిని తీసుకొచ్చి తీయించుకుంటారు నలుగురేసి కలిసి. ఎవరికి వస్తారు? నేనే కొత్తాను. నేను ముగ్గురు పెళ్ళినా బంగారులా వచ్చేస్తాను. నువ్వు తినాలి కానీ బంగారులా. కొట్టారా కొట్టారా మీరు కొట్టారా మరి ఆడుతున్నావు కదా. రెసిపీ దా దా అమ్మ సిప్పి సిప్పి. ఏమి అమ్మ కనిపిస్తున్నా దగ్గర రావేంటి? సిప్పి 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 సిప్పి. దా తిన్నాను కదా నాకే పడుకోలేదు. రోజు టెక్కి మీదైనా సరే ఫ్రెష్గా తింటుంటేనే కానీ నిద్ర అవడానికి ఎన్ని వేషాలను. మీలోకి అంతా వచ్చింది అడ్వర్టైజ్మెంట్ ఈ మధ్యం చేస్తున్నాను. నేను 3 ఏళ్ళ నుంచి చేసుకుంటాను. ఎంత రూపాయి ఎంత అది బిళ్ళ అది దీని మొత్తం పెట్టి ఓకే అమ్మమ్మ ఇది హాట్ వాటర్ వేసుకోవడానికి అంటున్నాను. కానీ ఏ వాటర్ వేసుకుని లిటిల్ చేసుకుని హాట్ వాటర్ అసలు తాగదు. రామైతుంది ఇవ్వట్లే ఉండి వెళ్ళి చెప్తాను. రామచంద్ర ప్రభు తండ్రి అదే చేసా చెప్పి తినేసింది. ఇంకో ముక్కు గురించి వస్తుంది తాతయ్య దాసుకుని వచ్చి. ఇదేనా రేపు మీరు వెళ్ళాక వందడానికి అయిపోతే ఓకే పెడుతున్నారు తాతయ్య నిన్నే. ఏదైనా కొనంత సందు దొరికితే ఆ దొడ్లోకి వెళ్ళి కోళ్ళు తోముతుంది. దీనికి బాగానే ఉంటుందండి కుక్కతో. దాంతో బాగానే ఉంటుందండి. బాగుంటుంది మాట్లాడుతుంది దగ్గరికి వెళ్ళిపోతుంది. వెళ్దావా బాండు దగ్గరికి వెళ్దావా బాండు దగ్గరికి వెళ్దావా అన్నాడు అన్నాడు. ఎన్నిసార్లు పోస్తారు ఇలాగా?
రోజుకోసారా? ఒకసారి రోజుకా? రోజుకి అట్లా మళ్ళీ ఎల్లుండి పోయాలమ్మా. ఈ సంచి మీకు వదిలేసి వెళ్ళేవంటి? ఇలా వేసేది ఎంత కాదు లేతనే కలదు. నాలుగు కలగా లేకుండా ఇప్పుడు అంతా పోసి రోజులున్నారు అవ్వలేదు. పడుతున్నారు ఇదిగో ఎన్ని ఎక్కువ లేదు కదా. పొగడం తర్వాత 3ంటికి పడుతున్నాను. మరి మధ్యాహ్నం లేచుకుంటూ వెళ్ళాక మా ఇంటికి వచ్చేస్తున్నాను. పడుకుంటున్నాను అనుకున్నా లేచిపోయింది. ఎక్కడికి బెదిరిపోతుంది. అది ఇంచుగా పడుకున్నది. నువ్వు గర్లంతా చూసేసరికి ఇద్దరు గాడి నిద్రలో ఉన్నారు. ఇది చుట్టూ ఒక 5 గంటలు ఆ చెట్టు కరివేపాకు చెట్టు దగ్గర దానిమ్మకాయ చెట్టు కదా అది. అవి ఆంజనేయ స్వామికి ఇష్టం ఉంటుంది. అంటే పందిరి ఎవరు వేశారు? తమ్ముడు వేసాడు, వేస్తాం. అయితే 4 పక్కన 4 గెడలు వేసి డొక్కర వేసాడు. మళ్ళీ రోజునే దూరం ఆడుతుంది. పని చేయదని చెప్పి అప్పుడు గెడలు కట్టి బిగించామన్నమాట. అమ్మమ్మ ఇష్టం, తాత ఇష్టం, మా నాన్న ఇష్టం. ఏ అది కాక చలచక్కడికి వెళ్ళి కానీ అది కాక ఆమె పని ఏమనుకున్నాను అది ఆమె పని. అదే మీకు ముగ్గురు కూతుర్లు ఎవరు ఇష్టం తాతయ్య? నాకు ముగ్గురు సమానం. అది ముగ్గురు లక్ష్మి. అమ్మకు మీరంటేనే ఇష్టం అంట. పెద్దలంటే ఇంటికి పెద్దోళ్ళు ఎవరైనా ఇష్టమే. ఇంకా అమ్మకి మీరంటే ఇష్టం అంట. అమ్మ అంటే ఇష్టం, అమ్మమ్మ అంటే ఇష్టం ఉండదంట. ఇష్టం ఉండదని కాదు. నాన్న కూతురు నాన్న రంగు వేసుకుని పుట్టావు, అది నాకు వచ్చింది అదృష్టం. తాతయ్య అందరూ అంటున్నారు మన ముగ్గురు ఒకేలా ఉంటామంట. దీని దొల్లింది కదా ఈ బండి రొట్టెలేనా? నీ పిలక వెళ్ళిందని నీ పిలక జుట్టు పెంచుకోమన్నారు, పెంచుకుంటేనే అవుతారు. లోపల బాగుంటుంది. ఇంకో 2 నీళ్ళు కూడా పెంచుతారు. గీసేది కొన్ని తేలి బాగుంటుంది. ఏం జుట్టే చూడలేకపోతున్నాం ఈసారి. మంగళోడికి తలకాయ ఇచ్చేస్తాడు. ఎలా గురికేస్తే గురికి ఆయన చూడాలి. సవరం చేసేసింది గుండు. ఎవరా అమ్మా అది కాదు నాన్న 200 ఇచ్చిందని నాన్న వచ్చేవాడు. ఆయన చుట్టే ఉంది చెప్పండి అమ్మనే. మొన్న అడిగితే 300 ఇస్తారంటే వేరే మనిషిని పంపుతారండి. లేరు వేరే వెళ్ళిపోయారు. 300 అంట. మేము 120 ఇస్తాం. ఇక్కడ దుషాన్ని 300 ఏంటి ఎక్కడ వస్తారంట. అంటే పాపం ఫోన్ చేసి ఆయన గోల్లోటి ఆయన దళిపోండి తెగ వస్తాయి. ఇక్కడే తీయించాను ఒకసారి. ఎగిరిపోతుంది బాగా. అది ఎగిరిపోయింది బట్టలు లేదే. మరి ఏం చెప్తావు? సగం పదార్థం ఎలిపించావు. ఇవన్నీ చూస్తే బూజులు ఎగిరిపోయి దాన్ని ఇప్పుడు గుడికి చెప్తాను. చెప్తే ఇది స్నానం చేయించిన గురించి నాకేం తల ఆ మొక్కలు చూసి పుల్లా పెట్టి 5-6 సార్లు స్నానం చేస్తున్నారు. 3 సార్లు. అది మీరు 5 సార్లు ఉడికి రావట్లేదా? మీరు ఫ్యాన్ కట్టేసి అన్నీ కట్టేసి ఉంది కదా. ఆ ఇంట్లో చల్లగా ఉంది. చెమట పడితే మంచిది. ఆ ముద్రం చక్కని తిప్పింది ముద్రం.
వంకాయలు పోయేదమ్మా. దాన్ని ఎత్తుకున్నారా? అయ్యా చూడు దాన్ని వాళ్ళు వాడు దాన్ని ఎత్తుకోకూడదా? తిప్పి పండుదా తిప్పి దేనికో వాడి వచ్చి దాన్ని ఆడేస్తారా చూడు ఎలా వస్తావు వాడు వాడు దా వాడు దా దాన్ని వాడు వాడు దా ఏమే బాగుండు ఇంకేకే కొడుతుంటే ఏ తిప్పి మళ్ళీ పళ్ళు బిగంత పోటీ మీకు లేవు పళ్ళు నాకు లేవు. తెలుగు తెచ్చుకోడికి చెప్పి పెళ్ళమంటారు. మీరు కళ్ళు తీసి చూడకండి. మీ కళ్ళు నా కళ్ళు ఎంత చేసినట్టు ఉంటాయి. లేకపోతే చెప్పేవాడికి చేసేవాడికి తేడా ఉంటుంది. చెప్పేవాడు ఏంటి పైన కూర్చొని చెబుతావే కదా, చేసేవాడికి ఎంత కష్టం అది తెలీదు. చవట్లకి సరిపోతున్నాయి పోతున్నాయి. తెలుసుంటే అరే పెళ్ళి చేసుకోండి. లేకపోతే ఎప్పుడో మా ఇలాగా నేను తెలుసుంటే మొదట్లో పెళ్ళి చేసుకోకపోతుంది. ప్రతి ముసలోడు అలాగే పెళ్ళం లేకపోతే తెలుస్తుంది. ప్రతి ముసలోడు అలాగే అనుకుంటాడు. పెళ్ళం లేనోడు నీ ఏ తలుపు నేను ఇక్కడ పని చేస్తుంటే అది అలాగా ఇది అలాగా ఏంటే అరటికాయలు ఏ గెల అయినా ఎలకెత్తలా పెట్టుకుంటారా? దానికి ముక్కు మొహం ఉండదా? నేను వస్తాను. ఏకలవిడి వంశంలో మా అమ్మ కూడా జాయిన్ అవ్వాలి కదా. నేను పోయా నేను వస్తున్నాను. ఇలా తినాలి ముందుగా. నిజం చెప్పండి. నాకు 20 ఏళ్ళకి 70 ఏళ్ళకి తెలిసింది ముందుకే తినాలి. నాకు అన్నీ ఏం చేస్తున్నాను కానీ ముందుకే రాదు. అమ్మమ్మ కంట్లోకి వచ్చేస్తుంది. ఇది చూసి పేస్ట్కి లాగా ముందుగా తింటారు. రాజానికి చెంచా తెచ్చుకుంటారు. ఇలా ఇలా అని తినేస్తారు. తెగ తినేస్తారు. ఈ మహారాజు గారు 10 కాయలు 5 నిమిషాలు తినేస్తారు. నేను ఒక కాయ ఏం లేదమ్మా. తాడి చెట్టు భూలోక కల్పవృక్షం. దేవలోకాల్లోకి ఏంటి భూలోకంలోకి ఏంటి తాడి చెట్టు భూలోక కల్పవృక్షం పేరు దీనికి. ఇది
దీంట్లో ఇప్పుడు ఇందులో కల్తీ ఉందా? అన్నిటికి మందులు ఉన్నాయి. అన్నిటికి నీళ్లు పెడతారు, అన్నిటికి అన్ని రకాల పైర్లు వేస్తారు. దీనికి కల్తీ లేనిదల్లా ఒక మా తాడి చెట్టు ఒకటి. ముంజికాయల సీజన్. సిప్పికి బండి కట్టి అమ్మ తర్వాత చెట్టు ముంజికాయ బండ. బండి వేసుకున్నా లేకపోతే ఎందుకమ్మా అప్పుడు మాకన్నా సూపుడు తెగిలేదు. రాసేసుకుంటున్నా అమ్మ. అయ్యా ఇదిగో ఇందులో ఏం లేదు అమ్మమ్మకి ఇచ్చారు చూడు. మరి అది ఉత్తి నీళ్ళు లేత దవలో ముంజికాయ బండి కడదామా? గుర్తుందా అమ్మమ్మ? ముంజికాయ బండి కొబ్బరికమ్మ ఉండాలి. అదే ముంజికాయ బండి కట్టండి, సిప్పి ఆడుకుంటున్నాం. 4 చక్రాలు ఇదిగో రైతు కూతురికి ఇద్దాం. ఉండే దెబ్బతోటి నాలిపోతంత తగ్గిపోద్ది. ఇది ఏమనుకుంటుందంటే ఈ కుక్క అందరూ తినేస్తాను, నేను ఎలా తినాలి అర్థం కాదు. ఆ మూతలో పెడితే మూతలు అక్కి పోయింది అని చెప్ప నాకు తినేస్తున్నారు. ఎదుగుతున్నా కలిపినండి తినలోకి కడుపు నిండుదానికి ఏంటి ఏమే బట్టలు కట్ అయిపోతాయి దీనికి ముందుకైకి. మా అమ్మాయి కూర్చుంది. తిప్పే తింటావా? దానికి అర్థం కావట్లేదు ఎలా తినాలి, తినాలి వద్దా. ఇది ఇక్కడ తిందా, దీని ప్లేస్ ఏంటంటే ఇది అచ్చుకు పోయి కాళ్ళు పీసులు కాడ కొడుకు. దీన్ని ఎలా తినాలా అని ఐడియా వేసేటప్పుడు అక్కడ చేసేస్తాను దానికి ఆలోచన. మధ్యాహ్నం కాజా అలాగే తినేసింది. అక్కడ కానీ దాన్ని తిన్నట్టు ఉండదు. అక్కడ పట్టిపోయింది. ఆ పీసు తోటి కాళ్ళు నొప్పి తెచ్చింది. అప్పుడు దీన్ని ఫ్రై చేస్తుంది. ఈ లోపు మన మొహం వస్తుంది. తాటి కన్ను, తాటి కళ్ళు, తాటి ముంజులు, తాటి పీసం. తాటి చెట్టు మరి చెట్టు అంతా వాసాలకు పనిచేస్తుంది. అడ్డవాసాలు, నిలువు వాసాలు, ముంకలకి అన్నీ పనిచేస్తుంది. దాని నారేమో తాటాకు కట్టడానికి పనిచేస్తుంది, తాటాకు ఇల్లు కప్పడానికి పనిచేస్తుంది. దీన్ని సంస్కృతంలో ఏంటి, దేంట్లో ఏ భాషలో అయినా, ఏ దేవ భాషలో అయినా భూమిలో ఒక కల్పవృక్షం ఏంటంటే తాటి చెట్టు. అప్పుడు తాత ఒకటి కూడా తినలేదు. ఈ మరీ లేతాయి కాబట్టి ఏది లేదు నీళ్ళు తప్ప. సిప్పి సిప్పి ఏంటి కంట్లో మళ్ళీ పొయ్యిలో పోయి ఎండబెట్టేస్తేనే అంతే అదే ఉంటుంది. ఈ 2 బండి తయారు చేస్తా. కొబ్బరికమ్మ తయారు చేయాలి. మామిడికాయ జ్యూస్. ఈ జ్యూసు మామిడికాయలు చిలకలు కొట్టేస్తాయి కదా, అయినకాయే కొడతాయి. కాపకు మనవరాళ్ళు, మనవాళ్ళు, తమ్ముళ్ళు, చెల్లుళ్ళు, అన్నయ్యలు, వదిళ్ళు అందరూ వచ్చేయండి ఒకళ్ళు అనుకోండి.